క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాథ. దేవుని చిత్తమును బట్టి ప్రవచన శిలువను గూర్చి మనం ధ్యానం చేస్తూ యేసుక్రీస్తును గూర్చి భక్తులైన వారు శ్రమ ప్రవచనములు లేక శిలువ ప్రవచనములు ఏమేమి తెలియచేశారో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 22వ కీర్తనలో ఉన్నటువంటి ప్రవచనాత్మక శిలువను మనం ధ్యానం చేశాము. అలాగే 22వ కీర్తనలో ఉన్న దుష్ట మృగములు, వృషభములు, సింహము, కుక్కలు, గురుపోతులు, వీటిని గూర్చి మనము ధ్యానం చేశాం. కొత్త నిబంధన అంతా కూడా పాత నిబంధనలో గుప్తమై ఉన్నది అని, పాత నిబంధన కొత్త నిబంధనలో బయలుపరచబడుచు ఉన్నది అని సెయింట్ అగస్టిన్ అనేటటువంటి దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా ఈ ప్రవచనములను గూర్చి మనము కొంత ఇప్పుడు ధ్యానం చేయడానికి సిద్ధపడుచు ఉన్నాం. ఈ 22వ కీర్తన మాత్రమే కాకుండా, శిలువ కీర్తనగా చెప్పబడిన 22వ కీర్తన మాత్రమే కాకుండా, ఇంకా కీర్తనల గ్రంథంలో క్రీస్తు ప్రభువును గూర్చి, ఆయన శ్రమను గూర్చి చెప్పబడిన మరికొన్ని మాటలను ఈ సమయమందు మనం ధ్యానం చేయడానికి, ఆ ప్రవచనములను ధ్యానం చేయడానికి మనం ఇప్పుడు సిద్ధపడదాం. ఎందుకనంటే లూకాసు వార్తలో 24వ అధ్యాయం 44వ వచనంలో ఎమాయి మార్గమున పోవుచున్న శిష్యులతో మన ప్రియమైనటువంటి ప్రభువు చెప్పిన మాటలు ఇవే. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పాను. కీర్తనలలో వ్రాయబడిన మాటలన్నీ నెరవేరవలనని చెప్పిన మాటలను ఆయన ఎమాయి మార్గమున పోవుచున్న శిష్యులకు తెలియచేసిన సంగతిని మనము చూచుచూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ చూడన ఆస్తిల్ నష్టంబుగా నుంచి కర్వంబనంగ ద్రోకుదు నీ సిల్వగాక ఓ దేవా దేనిల్ ప్రేమింప నీయకు నన్నాహారించు సార్వముల్ నీ సిల్వకై త్యజింతును. రక్షింపబడ్డ లోకమా రక్షింపచావు నొందిన రక్షకుడేసునిల్ సదా రవంబుతోడ గుల్వుమా. రక్షించబడ్డ లోకమా రక్షింపచావు పొందిన రక్షకుడేసునిల్ సదా రవంబుతోడ గుల్వుమా. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ చూడన యాస్తిల్ నష్టంబుగా నుంచి గర్వంబనంగ ద్రోకుదు
లోకంబునే నర్పించిన అయోగ్యమైన ఈవియో లోకంబునే నర్పించిన అయోగ్యమైన ఈవియో వింతైన యేసు ప్రేమకై నా యావ జీవ పేతును వింతైన యేసు ప్రేమకై నా యావ జీవ పేతును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తన గ్రంథములో ఉన్న క్రీస్తు శ్రమ ప్రవచనములు, క్రీస్తు శిలువ ప్రవచనములు 22వ కీర్తనలోనివి గాక మరికొన్ని ఇప్పుడు ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. 31 కీర్తన 5 వచనములో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనుమాట. నెరవేర్పుగా లూకాసు వార్త 23 అధ్యాయము 46 వచనాన్ని మనం చూస్తే కనబడుతూ ఉన్నది. ప్రభువు శిలువలో పలికినటువంటి 7వ మాటగా ఈ మాటను మనము చూచుచూ ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, 22వ కీర్తన 1వ వచనంలో 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అను మాట మనకు కనబడుచు ఉండగా, ఈ 31వ కీర్తనలో 5వ వచనంలో 7వ మాట కనబడుచు ఉన్నది. తండ్రి తనకు అప్పగించినటువంటి ఆ మహాయజ్ఞమును విజయవంతముగా నిర్వహించి చేయవలసిన పనులన్నిటినీ సమాప్తము చేసి చివరకు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుచున్న కుమారుని మాటలు మనకు ఇక్కడ ప్రవచన రూపములో కనబడుచు ఉన్నవి. తండ్రి చేతిలో భద్రత ఉన్నది గనుక, తండ్రి చేతిలో సంరక్షణ ఉన్నది గనుక, తండ్రి చేతిలో నిత్య జీవం ఉన్నది గనుక, ప్రియమైన వాళ్ళరా, తండ్రికి తన ఆత్మను అప్పగించుచు ఉండినటువంటి మరి వాక్యమును మనం ఇక్కడ చూచుచూ ఉన్నాము. లూకాసు వార్త 23 అధ్యాయము 46వ వచనంలో ఆ ప్రవచనము నెరవేర్పు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచు ఉన్నానని పలికినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 7వ మాట, ఆ పలుకులను మనము చూచుచూ ఉన్నాము. గ్రహించండి. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, నీ సిలువే నాశరా నాయనోరా, నీ సిలువే నాశరా నాయనోరా. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. సిలువలో ఆయన పలికినటువంటి పలుకుల్లో 7వ మాట మనం ఇక్కడ చూచుచూ ఉన్నాము. ఏమిటా మాట అంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచూ ఉన్నాను.
మొదటి మాటలో తండ్రి అనే పిలుపు, 7వ మాటలో తండ్రి అనే పిలుపు, 4వ మాటలో నా దేవా నా దేవా అనే మాట మనం చూస్తున్నాం. అనగా దేవుడు తనను విడిచిపెట్టడాన్ని బట్టి, దేవుడా నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నా ఆర్తధ్వని వినక నీవేళ మౌనంగా ఉంటున్నావు అనేటటువంటి ఆవేదనతో కూడిన మాటలు మాట్లాడినప్పటికీ ఇది దేవుని చిత్తముగా భావించి, తనకు అప్పగింపబడినటువంటి కార్యముగా ఆయన భావించి, తనను పనిని ముగించి మరి సమాప్తము చేసి ఆయన ఈ మాట పలుకుచూ ఉన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచు ఉన్నాననేటటువంటి మాట మన 23 అధ్యాయం 46వ వచనంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. అహా మహాత్మా ఆశరణ్య విమోచక ద్రోహారహిత చంపే నేను నా దోషమే కదా. ఆగా మహాత్మా ఆశరణ్య విమోచక అప్పగింతు తండ్రి నీకు ఆత్మానంచును. అప్పగింతు తండ్రి నీకు ఆత్మానంచును. గొప్ప ఆర్భాటంబు చేసి కూలిపోతివా, ఆగా మహాత్మా ఆశరణ్య విమోచక ద్రోహారహిత చంపే నేను నా దోషమే కదా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక ప్రవచనము 34 అధ్యాయము కీర్తన గ్రంథంలో 34 అధ్యాయం 20వ వచనములో, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఆయన సిలువ వేయబడిన దినము సిద్ధపరచు దినము, మరుసటి దినము విశ్రాంతి దినము. కనుక యూదులు విశ్రాంతి దినశుద్ధిని పాటించొచ్చు ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, అంతరంగ ఆత్మశుద్ధిని విడిచిపెట్టారు. బాహ్య శుద్ధిని వేషధారణతో ఆచరించుటకు వారు సిద్ధపడుతూ ఆచారం చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మనలో కొందరు ఈ 40 దినములను ప్రియులరా ఆత్మశుద్ధితో కాక, దేవుని మహిమ కొరకు కాక, మరి చాలామంది వేషధారణతో ఆచరించచ్చు ఉన్నారు. ప్రయోజనము ఉండదు. దేవుని పిల్లలు ఆత్మశుద్ధితో ఈ కార్యమును జరిగించవలసి ఉన్నారు. విశ్రాంతి దినమున శవములు మ్రాను మీద వేలాడకూడదని ధర్మశాస్త్రము మనకు బోధించేటటువంటి కార్యమై ఉంటూ ఉన్నది. 21 ద్వితీయోపదేశ కాండము 21 అధ్యాయము 22-23 వచనములు మనం చూస్తే, మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసినడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు
అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. కాబట్టి మనం నెరవేర్పుగా చూచినప్పుడు లూకాసు వార్తలో లేక యోహాను సువార్తలో 19 అధ్యాయము 31 వచనాన్ని మనం చూస్తే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. 19 అధ్యాయము 31 వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. వారు యేసునద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. 36వ వచనం. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగాను. దేవునికి స్తుతి కలుగును గాక. నేరస్తులు కాళ్ళు విరగొట్టి త్వరగా చనిపోవునట్లు చంపమని పిలాతును యూదులు కోరారు. దొంగల 2 కాళ్ళు విరగొట్టారు, ఇద్దరిని ఎరగొట్టారు, వారు చనిపోయారు. కానీ ప్రభు కాళ్ళు విరగొట్టలేదు. కారణం ఏమిటంటే ప్రభు అప్పటికే మరణించి ఉన్నాడు. ప్రియమైనటువంటి అందుచేత లేఖనము నెరవేరినది, వారి ఎముకలలో ఒక్కటి కూడా విరువబడదు అనేది. అలాగే ఈ క్రీస్తు ప్రభువే పస్కా గొర్రె పిల్ల అని తెలియబడవలసి ఉన్నది. పస్కా గొర్రె పిల్ల యొక్క కాళ్ళు విరగొట్టకూడదు అని సంఖ్యాకాండములు 9 అధ్యాయం 12 వచనంలో మనం చూచినప్పుడు మనకు కనబడుచు ఉన్నది. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయకూడదు, ఆ దానిలోని ఒక్క ఎముకనైనను విరువవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడాలన్నింటిని బట్టి వారు దానిని ఆచరింపు, దాని ఎముకలలో ఒకటి కూడా విరువబడదు. కాబట్టి అక్కడ ఇశ్రాయేలును రక్షించిన పస్కా గొర్రెపిల్ల ఈ క్రీస్తు ప్రభువే అని తెలియపరచబడడానికి ఈ మాట లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలో నెరవేరినట్లుగా మనము చూచుచూ ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, గుర్తించవలసిందిగా మీకు మనవి చేయించి ఉన్నాను. ప్రియమైనటువంటి మరి దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ 34వ కీర్తనలో కూడా మరికొన్ని మాటలు మనం చూచినప్పుడు కనబడుచు ఉన్నవి. ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తును గూర్చినటువంటి మరికొన్ని మాటలు మనకు కనబడుచు ఉన్నవి. 34 కీర్తన 4వ వచనంలో మనము చూస్తే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను, భయముల నుండి తప్పించాను. 34:6లో మనం చూస్తే, ఈ దీనును మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమలన్నిటిలో నుండి తప్పించెను అనే మాట మనం చూస్తున్నాం. అలాగే 34:19లో మనం చూచితే, నీతిమంతునికి కలుగు ఆపదల అనేకములు, ఆయన వాటన్నిటిలో నుండి వానిని విడిపించును, ఆపదలన్నిటిలో నుంచి విడిపించననే మాట 20వ వచనంలో, ఆయన వాని ఎముకలను కాపాడును, భయముల నుండి తప్పించును, సమస్యలు, శోధనలు, శ్రమల నుండి తప్పించును, అంతేకాకుండా ఆపదలన్నిటి నుండి విడిపించును, అలాగే ఎముకలన్నిటి నుండి కాపాడును, ఒక్కటి కూడా విరువబడదు అనే మాట మనము చూచుచున్నాం. 3వ ప్రవచనం, ఇంకా కీర్తనలో ఉన్న మరి ఒక ప్రవచనం ఏమిటి అంటే 38 కీర్తన 11వ వచనము. 38వ కీర్తన 11వ వచనాన్ని మనం చూచినప్పుడు మరి యొక్క ప్రవచనము మనకు కనబడుచున్నది. 38వ కీర్తనలో 11వ వచనమును మనం చూద్దాం. నా స్నేహితులను, నా చెలికాండును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నెరవేర్పుగా లూకాసు వార్త 23 అధ్యాయము 49 వచనాన్ని మనం చూద్దాం. ఆయనకు నెలవైన వారందరూ గలయలలో నుండి ఆయన్ను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి
వీటిని చూచుచుండిరి. స్నేహితులు, సన్నిహితులు, దేవుని చేత ప్రేమింపబడిన వారు, స్వస్థపరచబడిన వారు, దీవించబడిన వారు, యేసు పరిచర్యకు సహకరించిన వారు, వీరందరూ దూరమున నిలచి చూచుచున్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చూస్తే అక్కడ కొంతమంది స్త్రీలు కూడా ఆయన పరిచర్యలో ఉన్నారు అని, తమ సొమ్మును వెచ్చించి వారు పరిచర్యలో పాలు పంచుకున్నారని వింటున్నాం. వారందరూ దూరమున నిలిచి చూచుచున్నారు అనేటటువంటి మాట మనం నెరవేర్పులో చూచుచు ఉన్నాం. ఇక ప్రియమైనటువంటి వాళ్ళ 4వ ప్రవచనం కూడా మనం చూస్తే 41 అధ్యాయము 9 వచనము. 41 అధ్యాయము 9 వచనము మనం ఈ కీర్తనలో చూస్తే కనబడుచు ఉన్నది. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తనుటకాయ తన మడిమి నెత్తెను. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తనుటకాయ తన మడిమను ఎత్తెను. స్నేహితుడు శత్రువుగా మారుటను గూర్చినటువంటి ప్రవచనం. ఎవరి స్నేహితుడు అనగా యూదా ఇస్కరియోతు అనేటటువంటి స్నేహితుడు. ఇతడే శత్రువుగా మారి యేసుక్రీస్తును 30 వెండి నాణెములకు ఆమె వేసినటువంటి సంగతి మనం ఎరిగిన వారమై ఉన్నాం. నెరవేర్పుగా మత్తయి సువార్తలు 26 అధ్యాయము 48 వచనాన్ని మనం చూస్తే, ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమె స్నేహితులు దూరంగా ఉన్నారు అనే ప్రవచనం నెరవేరింది. ఇంకొక ప్రవచనము స్నేహితుడే శత్రువుగా మారిపోవడం. యేసుక్రీస్తునకు శిష్యుడుగా ఉండినటువంటి స్నేహితుడు, ఇతనికి ప్రభు ఆ యొక్క డబ్బు సంచిని కూడా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కానీ అతడు ద్రోహంతో యేసుక్రీస్తును అప్పగించి ఉన్నాడు. అతని గురించి ముందుగా ప్రభువే తెలియచేసినటువంటి మాటలు 26వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కనబడుతూ ఉన్నది. 14వ వచనం నుండి 26వ అధ్యాయం 14వ వచనం నుండి, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ను మీకు అప్పగించినలా నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. తగిన సమయము కనిపెట్టుచుండెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ తరువాత ప్రభు అతనిని ఎరిగిన వాడై, అతని యొక్క వేషధారను ఎరిగిన వాడై, ప్రియమైనటువంటి వాళ్ళని మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు. 21వ వచనంలో, వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెబుతూ 24వ వచనంలో, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం అనగా ముందుగా ఈ యొక్క కీర్తన గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం స్నేహితుడే శత్రువు అవుతాడనేటటువంటి మనుష్య కుమారుడు గురించి వ్రాయబడిన ప్రకారంగా ప్రవచించిన ప్రకారముగా ఆయన పోవచ్చున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపగడుచున్నాడు ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పొట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల మేలని చెప్పాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలి. ఈ యోధాను గురించి ముందుగానే వ్రాయబడిన మాట ప్రకారము అతడు ఆ విధముగా చేయించు ఉన్నాడనేటటువంటి మాట. ఈ 26వ అధ్యాయం 48వ వచనంలో అతడు ముద్దు పెట్టుకుని అప్పగించచ్చు ఉన్నాడు. ఇది మరి ముద్దు అనేది అధికారపూర్వకమైన సందర్భాలలో తప్ప యూదులైనటువంటి పురుషులు బహిరంగంగా ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకొనరని వారి చరిత్ర చెబుతూ ఉంది.
ఒకవేళ ముద్దు పెట్టుకుంటే, బహిరంగ ప్రదేశాల్లో పురుషులు ముద్దు పెట్టుకుంటే, అలాంటి ముద్దు గౌరవాన్ని, ప్రేమను వ్యక్తపరిచేటట్టుదిగా ఉంటుంది. కానీ ఇక్కడ యోధా ముద్దు గౌరవార్థమైన ముద్దు కాదు, ప్రేమను కనపరిచే ముద్దు కాదు. ఇది అవమానకరమైన ముద్దు, వేషధారణ ముద్దు, కపట ముద్దు, క్రీస్తును అప్పగించేటటువంటి ముద్దు. ఇలాంటి సంగతి అంతా ప్రభువునకు తెలిసి ఉన్నది కాబట్టే, ఎందుకు నీ వేషధారణ, నువ్వేమి చేయవచ్చావో దాన్ని చేయి, ఏ కారణం చేత నీవు వచ్చావో, దేన్ని చేయడానికి నీవు వచ్చావో దాన్ని చేయుము అంటూ, ప్రియమైన ప్రభు చెలికాడ నీవు చేయవచ్చినది చేయుము అంటూ, నువ్వెక్కడ ఎందుకున్నావో, ఎందుకొరకు ఉన్నావో అప్పగించడానికి నీవు వచ్చావు కనుక నీవు వచ్చిన పనిని నీవు చేయి, నాకు తెలుసు అంటూ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, చెలికాడా అని పిలిచినటువంటి పిలుపు కనబడుచున్నది. ఇది వేషధారణ ముద్దు, కపట ముద్దు, మోసపు ముద్దు. ఇది ప్రేమ ముద్దు కాదు, గౌరవాన్ని కనపరిచే ముద్దు కాదని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు, శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు, ప్రభువును యూదుల కాపాగింప పెట్టిన దొంగ ముద్దదిగో, పెట్టిన దొంగ ముద్దదిగో, అదిగదిగో అల్లదిగో, అల్వరి పేటకు దారదిగో, ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై, లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై, పావనుడేసుని రక్తముగా గల, పావనుడేసుని రక్తమును గల ముప్పది మోటదిగో, మోపది రోకల మోటదిగో, అదిగదిగో అల్లదిగో, కల్వరి పేటకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువ, అదిగదిగో. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఇక మరి యొక్క ప్రవచనము 69 కీర్తనలో 3వ వచనంలో మనకు కనబడుచు ఉన్నది. 69వ కీర్తన 3వ వచనమును మనము చూచినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క దప్పికను కూర్చున్నటువంటి మరి యొక్క ప్రవచనము. ప్రియమైనటువంటి వాళ్ళరా, 69 3వ వచనం, నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా గొంతుక ఎండిపోయాను. నెరవేర్పుగా మత్తయి సువార్త 19 అధ్యాయము 28 వచనాన్ని మనం చూస్తే కనబడుచున్నది. 19:28లో తరువాత సమస్తమునప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను. లేఖనము నెరవేరునట్లు, శ్రమపడడం వలన, మనోవేదన వలన, అలసట వలన, దుఃఖం వలన క్రీస్తు ప్రభు వారి యొక్క గొంతు ఎండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యేసు మానవ మరణానుభవమును అనుభవించుచున్నారు. సిలువలో వేలాడుచు నేను దప్పిగొనుచున్నానని
సిలువలో పలికిన మాటలలో 5వ మాటగా ఈ మాట మాట్లాడుచూ ఉన్నాడు. అంతకుముందు రాత్రి అర్ధరాత్రి నుండి ఆయన్ని విచారణ చేశారు. కోర్టు వెంబడి కోర్టు, కోర్టు వెంబడి కోర్టు, 5 కోర్టుల్లో తిప్పారు. కడకు 9 గంటలకు సిలువ వేశారు. కాబట్టి ఈ భౌతిక దప్పికతో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు, నేను దప్పికొనుచున్నాను. 2 మాటలు ఇక్కడ మనకు కనబడుతున్న సర్వ మానవ పాప విమోచన కొరకు ఆయన దప్పికొంటా ఉన్నాడు. ఇది ఆధ్యాత్మిక దప్పిక. కేవలము శరీర సంబంధమైన దప్పిక మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన దప్పిక కూడా ఆయన మాటల్లో ధ్వనిస్తూ ఉంది. సర్వ మానవ పాప విమోచన కొరకైన దప్పిక, సర్వ మానవాళి రక్షణ కొరకైనటువంటి దప్పిక ఆయనలో మనకు కనబడుచు ఉన్నది, గ్రహించండి. ఇక మరొక ప్రవచనాన్ని మనం చూస్తే ఆ దప్పికొన్నప్పుడు ఆయనకి ఏమిస్తారు అనే మాట 69వ కీర్తన 21 వచనాన్ని చూసినప్పుడు మనకు కనబడుచు. వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు. చేదును నాకు ఆహారంగా పెట్టారు, చేదును నాకు ఆహారంగా పెట్టారు, దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు. మత్తయి సువార్తలో 27 అధ్యాయం 34 వచనం చూస్తే 27 అధ్యాయం 34 వచనము, ఆ చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దాని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. 48వ వచనంలో కూడా వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. చేదు రసం. ప్రియులారా, ఈ ద్రాక్షరసము సిలువ వేయబడే బాధను తగ్గించడానికి వారు ఇస్తూ ఉంటారు, లేక మరణం త్వరగా వచ్చేటట్టుగా ఉద్దేశించి వారు ఈ చేదు చిరకను వారికి అందిస్తూ ఉంటారు, సిలువ వేయబడే వారికి. కానీ యేసు దాని రుచి చూచి త్రాగలేదు. ఎందుకంటే ప్రభు ఈ ఈ ఇలాగు తన బాధను తగ్గించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ సిలువ వేదనను సంపూర్ణముగా అనుభవించడానికి, భరించడానికి నిశ్చయించుకున్నాడు అనేటటువంటి విషయము మనకు రుజువు అవుతున్నది. కనుక దప్పికతో ఆయన ఉన్నాడు. ఆ దప్పికను మనమందరం కూడా తీర్చవలసిన వారమై ఉన్నాము. ఆయన దప్పిక ఆధ్యాత్మిక దప్పిక, సర్వ మానవాళి పాప విమోచన, సర్వ మానవాళి రక్షణ కొరకైన దప్పిక. ఈ దప్పికను తీర్చడానికి, అనేక ఆత్మలను దేవుని యొద్దకు నడిపించడానికి మనమందరం ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి వందనములు. కీర్తన గ్రంథంలో ఉన్న మరికొన్ని ప్రవచనములు ఈరోజు మేము ధ్యానించుటకు మీరు మాకిచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ మాటలన్నీ మా అందరి అంతరంగాల్లో ఫలింపు చేయము. ముఖ్యంగా కీర్తనలో ఉన్న ఈ ప్రవచనము, దప్పికొనుచున్నాను అనేటటువంటి ప్రవచనము, తండ్రి మీరు సిలువలో దప్పికొన్నారు. ఏమిటి మీ దప్పిక? ఆధ్యాత్మిక దప్పిక ఏమిటి అనగా సర్వ మానవ రక్షణ మీ ఆధ్యాత్మిక దప్పిక. తండ్రి మేము అలాగూ మా తండ్రి సువార్త సిలువను ఎత్తుకొని అనేక మంది రక్షించబడ్డానికి సాధనంగా మేము వాడబడ్డానికి మా అందరినీ సిద్ధపాటు చేయము. అట్టి సిద్ధపాటు మా అందరికీ ఇమ్ము. అట్టి ఆత్మల రక్షణ భారం మా అందరికీ ఇమ్ము. ఆ విధంగా సాగిపోగలిగిన ధన్యకరమైన స్థితిని మా అందరికీ ఇమ్ము. యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారము మాకు దయచేయి. అలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుముక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన నెలలకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.